స్థాయి ఎంతండి? ఆ లెవెల్లో క్లాసులో కూర్చోవాలన్నా అసలుకి మనం థింకింగ్ వేరేగా ఉంటుంది, మన క్యాచ్ చేయలేం. అది ఒక్క మాట. అదే అంత దాంట్లో చదవగలిగిన మేధావి లోకేష్ అని కదా చెప్పి. ఎవరు కట్టారండి ఫీజు చెప్పానండి? సత్యం రామలింగరాజు కట్టాడు. నిజమా? ఇది వింటున్నాగానే అది వాళ్ళు అది కాదని చెప్పి ఆ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్ గారు. ఏమని? మా నాన్న మా సంపాదన అందులో నేను మెరిట్ మీదనే పాస్ అయ్యి వెళ్ళాను. నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సార్. ఓకే, అది కరెక్టా కదా భగవంతుడు తెలియాలి. రైట్. ఇంకోటి, మీరు గుంటూరు అంటే అమరావతిలో పార్ట్ 2 అన్నటువంటి చంద్రబాబు గారు చెప్పేటువంటిది. గుంటూరు అభివృద్ధి అనేది తను వచ్చాకనే విజయవాడ గుంటూరు అభివృద్ధి చేస్తుంటే నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు? చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది. ఇవాళ అమరావతి బాగు చేసేందుకు మళ్ళీ చంద్రబాబు గారు సిద్ధమవుతున్నటువంటి వేళ గుంటూరు కూడా బాగుపడుతుందని మీరు చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వచ్చు కదా, ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? గుంటూరు బాగుపడుతుంది, ఎక్కడ ఏ రకంగా బాగుపడుతుందండి? ఇప్పుడు గుంటూరు బాగా పెరిగిపోయిందట కదా ఆయన వచ్చాకనే. గుంటూరు విజయవాడ ఆల్రెడీ పెరుగుతున్నాయి, కొత్తగా పెరిగేది ఏం లేదు. బాబు గారి వల్ల కదా, కొత్తగా పెరిగేది ఏం లేదు సార్. గుంటూరు విజయవాడ ఆల్రెడీ పెరుగుతుంది, గ్రోత్ సెంటర్స్. గుంటూరు విజయవాడ మధ్యలో ఆల్రెడీ డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడేందండి, ఇప్పుడో ఉంది. ఆ రోజుల్లోనే ఎకరా 5 కోట్లు ఉండేది 2014 బిఫోర్. గ్రోత్ బాగుంది. అమరావతి కారణంగా కదా పెరిగినాయి ఇవి. అమరావతి అక్కడ ఏముందండి?